ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పార్టీ నాయకులు రైతులు పెరుగుతుంటూ రోడ్ల మీద రావడాన్ని హాస్యాస్పదంగా ఉందిగా మేము భావిస్తాం. భారతదేశంలో రైతులను పెద్ద ఎత్తున దగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక ఈరోజు గుర్తింపు పొందాడు. అదేవిధంగా రైతు ద్రోహిగా ఈరోజు రైతులతో పాలించుకుంటున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఆయన 5 సంవత్సరాల పాలనలో రైతులను అన్నింటా ముంచేశాడు. రైతు భరోసా అంటూ 7,500 రూపాయలు అకౌంట్ చేస్తానని చెప్పి మిగిలిన అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు. అదేవిధంగా ధాన్యం సేకరణలో పెద్ద ఎత్తున గోల్మాల్లో అవినీతి చేశారు. ఫేక్ ఖాతాలు సృష్టించి రైతులకు చెందాల్సిన డబ్బంతా కూడా కొలగొట్టారు. అదే ఈ సమయానికి జగన్ ప్రభుత్వం 8 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే సమయానికి 25 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. అదేవిధంగా 48 గంటల లోపల సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాలు. అదేవిధంగా 22-23 సంవత్సరంలో కనీసం రైతు బీమాకు ప్రీమియం కట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇవన్నీ చూస్తుంటే రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ నైతికత జగన్మోహన్ రెడ్డి లేదు. కేవలం మభ్యపెట్టడం కోసం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకున్న ఉద్దేశం ఈరోజు ఆ దగా పార్టీని కాపాడడం కోసం నాయకులను బయటకు కొని నిలబెట్టుకోవడం కోసం ఈ రోజు ఓటమి వచ్చారు తప్ప రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ లేని విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడు. ఈ రోజు అన్ని ప్రాజెక్టులు కూడా వర్కింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేయడం కనుక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇచ్చింది. రైతులకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి కూడా కార్యాచరణ ప్రణాళిక చేసి ఆ దానిని అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తప్పకుండా రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తుంది.